కొంచెం జాగ్రత్తగా ఆడుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. అన్ని దగ్గర చూసుకుంటాను నేను. నమస్కారం అండి కొత్త పీడి గారు. నువ్వు? నా పేరు హనుమంతులండి. కమిటీ చైర్మన్ గారి రికమెండేషన్ క్యాండిడేట్ ని. అవటానికి పీడి అసిస్టెంట్ అయినా పెద్ద పనులేం చేయనండి. మరి ఏం చేస్తుంటావు? నెల నెల టెన్షన్ గా జీతం తీసుకుంటానండి. అప్పుడప్పుడు ఈ స్పోర్ట్స్ సంబంధించింది ఏమైనా పర్చేజ్ ఉంటే చేస్తుంటానండి. అంతేనా? అంతేనా అంటే అప్పుడప్పుడు మూడ్స్ ఉన్నప్పుడు బాగా అందిస్తుంటానండి. అవును, ఇప్పుడు ఇంత డీటెయిల్స్ మీకు అవసరం? ఓహో, వెళ్ళి తీసుకురా. అదేంటి బాబు అందరూ ఉందన్నారు? ఇది ఒట్టి శాంపిలే, వెళ్ళి తీసుకురా. శాంపుల్ ఎలా ఉందంటే ఇంకా ఒరిజినల్ గా వెళ్ళదంటావా బాబు నువ్వు? అయ్యి బాబోయ్. కర్మకాలు డోర్ లో ఇరుక్కుపోయావు అనుకో, రైలు పట్టాల మీద రోడ్డు రోడ్లు ఆగిపోయినట్టే. చెప్పచావు, నేను ఒక్కదానే ప్రపంచంలో లావుగా ఉన్నట్టు మీరు అటోళ్ళు కళ్ళు పడి చిక్కి చీప్రపలు అయిపోయాను. చెప్పరా? అమ్మో, కూర్చోండి. ఓకే, నేను ఈ సీట్లో ఉంటాను. మాస్టర్ మాస్టర్ ఇక్కడ కూర్చోండి. ఓకే. స్టూడెంట్ పక్కన మాస్టర్ కూర్చుంటే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? సరస్వతీదేవి తపస్సు భంగం అవుతుందా? నేను ఇక్కడే కూర్చుంటాను. ఏమిటి మాస్టారు కింద పడ్డారు? పడ్డవానా బొన్నా తోసేసింది. ఇదిగో హిడింబి, సీటు మొత్తం నువ్వు ఆక్రమించేస్తే నా బతికేంటి? బెత్తడి జాగాలో ఎలా కూర్చోను? అమ్మా, కార్గిల్ నుంచి పాకిస్తాన్ కదిలినట్లు ఇంచి ఇంచి ఎలా కదిలేవు తల్లి. మాస్టారు, స్ట్రాంగ్ పిల్ల కావాలా? నో థ్యాంక్ యూ. మాస్టారు, కోక్ తాగుతారా? ఐ లైక్ ఇట్. గారు, నాకు కోక్ అంటే ఇష్టం. షేర్ చేస్తారా? ఎంగిలి కదా? పర్లేదులేండి. నా ఎంగిలి మరొకరికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. పోనీ ఇది తీసుకోండి. వద్దులేండి. అందరికి కాకెంగిలంటే ఇష్టం, మీకు మగెంగిలంటే ఇష్టం అనుకుంటాను. జోక్స్ చాలండి. చూడండి, అందరం కలిసి హ్యాపీగా ఇలా టూర్ వెళ్తున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు కట్ చేసుకోకూడదు. మనం వెళ్ళేది హిస్టారికల్ టూర్. లాంగ్ లాంగ్ ఎగో, నాట్ సో లాంగ్ ఎగో. సాంబశివరావు బస్ పోనీ. చాలే, వచ్చి కూర్చో. కూర్చోండి. పోనీ పోనీ. రైట్ రైట్. అదా ఎక్కడెక్కడ దుమ్మంతా మీదేసుకొని రావడం, మేమేమో శుభ్రం చేయటం, ఒళ్ళంతా హోనం అయిపోతుంది కదా. అమ్మ మంగమ్మ, అశ్వదళపతి అంటే ఎంతో పెద్ద ఉద్యోగం అనుకున్నా. గుర్రాలు తవ్వుకునేవాడా? దీనికి ఎంత బెళ్ళపిచ్చావమ్మా. అమ్మాయి రాములమ్మా, గుర్రాలకు గుగ్గిళ్ళు పట్టుకురమ్మా. తెస్తున్నా మావా. ఇగో మావ గుగ్గిళ్ళు అక్కడ పెట్టమ్మా. నేను దోతైతి మావా. ఇదిగా. ఏమ్మా, అబ్బాయి నేను బాగా చూసుకుంటున్నాడా? నేను బాగా చూసుకోపోతే పక్కింటి చూసుకుంటాడా? ఒరే ఎదవన్నారు ఎదవా, పళ్ళు రాలిపోతాయి. కన్న తండ్రి అంటే భయం గౌరవం లేకుండా పోయిందిరా. ఏమిటి నా కొడుకు మీద కారాలు మిరియాలు నూరుతున్నావు? వచ్చి చదువుకుడు తిను. పొద్దటి నుంచి ఒకటే తోడే తోడు. అది నల్లబడింది లేదు, నీ మొహం తెల్లబడింది లేదు. త్వరగా రాకపోతే ఆ చద్దికుడు కుక్కలకేస్తా. 25 క్రితం చేసిన చిన్న తప్పుకి ఇప్పటికీ సూటిపోటి మాటలతో పొడిచి పొడిచి తప్పుతున్నావు కదే. అంటే విషయం మొత్తం టోటల్ ఫ్యామిలీ తెలుసు అనమాట. గొప్ప ఫ్యామిలీ మరి. అరే హనుమంతు. నా పేరు హనుమంతు కాదండి, అంజిబాబు. నువ్వు? నేను దళపతి కొడుకునండి. మీ నాన్నకి కవల పిల్లలా? లేదే, నేను ఒక్కనేనండి. ఇదేంటి టైం మాస్టర్ ఇక్కడికి వచ్చాడు? చిన్నబాబు గారు లోపల బాగా బిజీగా ఉన్నారండి. ఎవరిని లోపల రానివద్దన్నారు.
ఓహో ఆ, సర్లే అలాగే. ఆ, ఆ. ఏంటి నీ అందాల గుర్రాలు ఎక్కే వాళ్ళకేనా తోమే వాళ్ళకి ఇవ్వవా? పళ్ళు రాలిపోతే రోయ్ శనిబాబు గారికి చెప్తాను. చెప్పవే, నేను రాజాగారి దగ్గరికి వెళ్ళి పెళ్లి కావాల్సిన మీ అబ్బాయి గారిని రత్తి చెడగొట్టేస్తుందని చెప్పేస్తాను. తీరిపోతుంది. వద్దురా చంపేస్తారు. నేను చెప్పకుండా ఉండాలంటే ఓరి సచ్చినోడా నీకెంత లోకు వేయండిరా. అదా నీలాంటి పతివ్రతలు చాలా మంది చూసానే. ఓరి సచ్చినాడా. ఒరేయ్ ఆగరా ఆగరా. నీ పెళ్ళం వస్తున్నా ఆగరా. ఈ ఆటతో నీ పని అయిపోయింది. ఒరేయ్ సచ్చినాడా ఆగు. ఆగరా ఒరేయ్. రాణి వాడి సంగతి తెలుతాను. కొంపకి రాకుండా ఎటెళ్తాడు. యాదవ సచ్చినాడు. ఓయమ్మోయమ్మ ఏం పరిగెత్తిచ్చాడు. ఇది మొహం మండ మొదల సచ్చినాడు సచ్చినాడా అని. ఒసే రావులమ్మా, రావులమ్మా బాగా కలిసిపోయానే. కథ సదిపి ఉంట పెట్టు. పెడతానుండు. సచ్చినాడు. ఆ? నీ ఏంటి? కాళ్ళు ఇరిగిపోయి, ఏంటి? నీ జిమ్మడి పట్టుకోరే. పోయి. ఎంత పట్టుకోరే. ధైర్యం నీకు? అయ్యో. నేనుండగా ఇంకో ఆడవాళ్ళతో చెయ్యేసి అమ్మో. మాట్లాడతావా? భుజం మీద ఏంటి? చెయ్యేసి మాట్లాడతావా? నీ కాళ్ళు అయ్యో. ఇరిగిపోయి. నీ కాళ్ళ పగిలిపోయి. ఏంటి? సచ్చినాడు. అయ్యో, ఏంటా నీకు? ఆగు అదంతే. ఆగే రావులమ్మ ఆగు. ఈ దళపతింట్లో కొడుకును కోడలు కొట్టడమా? ఓ అబ్బా దళపతి నువ్విద్దరికి పతి అయినట్టే ఈడు అవ్వాలని చూస్తాడా? ఓ పంచది పీఠం కాదు కొడుకు ఏ పంచలమ్మడి తిరుగుతున్నాడని కూడా చూడాలా. ఆ, నేను కొంపలమ్మడి తిరగటం ఏంటి? ఇప్పుడు దాకా గుర్రాల్ని తవ్వుతూ వస్తుంటాను. ఇదిగో అబద్ధాలు ఆడబట్టే. ఎక్కడ? ఆ, ఇదిగో ఈ గొడవలతో గొంతు కోసేసుకుంటా. నువ్వు ఇంకా ఆడదాంతో పోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనే మీ అమ్మని కాదు. మధ్యలో నా మీద ఎందుకు పడతావే? నీ కొడుకు రత్తిని తోటలోకి తీసుకెళ్ళాడు కాదని చెప్పమను. ఈ గొడవలతో కోసేసుకుంటా. నీ కాళ్ళు ఎత్తుకుంటాను. ఈ నన్ను తోటలోకి రమ్మన్న మాట నిజమేనక్క. ఆ, నేనా? అబద్ధమే. సినిబాబు దగ్గరికి వెళ్ళిన దానివి నా దగ్గరికి రావడానికి ఏం మాయరాగో అల్లేదు నువ్వు. ఓరి నా కొడుకు. అందరూ కలిసి నిన్ను ఎత్తుకుపోవడం కాదు ఎత్తేసాడు. వదులుతానా? లేచి నాకు పీకుతా. రత్తే కుసయ్యే. అలాగేనక్క. మొత్తానికి నా కొడుకు మన లచ్చనాడే వచ్చాయన్నమాట. చీపురు ఇవ్వవే. ఇదిగో అట్లా. ఇప్పుడు అవసరమా? వద్దులే, వద్దులే, బాగుండదు. ఏ, బాగుండదు. తాళం ఏ, పట్టుకో. ఉండవే. ఆ చీపురు ఇటు. హే హనుమంతు నువ్విక్కడ? నా పేరు హనుమంత్ కాదండి, అంజిబాబు. అంజి బాబా నీ నాన్న కవల పిల్లలా? లేదండి, నేను ఒక్కడే కొడుకుని. అలాగా. మొన్న ఆయన అలాగే అన్నాడు, ఇప్పుడు ఈవిడ ఇలాగే అందంటే ఎక్కడో ఏదో తిరకాసు ఉంది. ఆ? ఆ? ఎవడ్రా నువ్వు? నీకు వరుసకు తమ్ముణ్ణి, మంగమ్మ కొడుకుని. ఓసే రావులమ్మ, ఇన్నాళ్ళు రత్తెనకాల పడింది ఈడే. నేను అనుకున్నాను చిత్త కొట్టావు. ఓసారి రారా. వస్తున్నా. ఈడెవడు అచ్చు నీలాగున్నాడు. మా నాన్న సెకండ్ సెటప్ లేదు మంగమ్మ, దాని కొడుకే. మొన్న నువ్వని నీ పెళ్ళాన్ని నమ్మించి నిన్ను దండించా, ఇప్పుడు వెరైటీగా కొడతా. ఏటి కొట్టేది? నువ్వెవరో తెలిసిపోయిందిగా, ఇక నేను ఎందుకు కప్పులో కాలేస్తా? చచ్చినట్టేస్తావు. నేను వాడు ఒకేలా ఉన్నాం కాబట్టి రాత్రికి వచ్చి నీ పక్కలో పడుకుంటా, నువ్వు వాడనుకుంటావు అని నవ్వుతా. నీ బాబుతో చెప్పు, నేను కూడా తన కొడుకు నేను ఒప్పుకోవాలి, మా అమ్మని చేరదీయాలి, లేకపోతే నీ పెళ్ళాం శీలం. చచ్చి ఒక దాసిదాని కొడుకుని నా కొడుకంటే సచ్చినా ఒప్పుకోను. ఒప్పుకుంటే ఎలాగో చేస్తావు. అదేంటే? కత్తిపీటతో కోసి చేతిలో పెడతా తాలకాయ. ఇదెక్కడ కర్మే? వాడేమో ఒప్పుకోకపోతే నా పెళ్ళాన్ని పాడు చేసి అని నవ్వుతానంటాడు. పైగా మరిది మహాపాపం. ఏంటే ఏంటని వాడేది? బావైతే పర్వాలేదా? చంపి పాత్రేస్తా. మీరు వెళ్ళి పడుకోండి, వాడి సంగతి నేను చూసుకుంటా. పడుకోండి. ఎలా? ఎలా? ఏటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నట్టున్నావు? తానాల గది గుర్తుకొస్తుందా? కోసి చేతిలో పెడతా. అది కాదే. ముద్దంటే చేదా
నువ్వేనా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఆడు నువ్వు కదా, నమ్మకం ఏంటి? వాడి మొహం, ఆడికి నాకు సంబంధం ఏంటే? నేనే కదా నిన్ను ఓసే రాములమ్మా అని పిలిచేది. ఆడిని ఇట్టాగే పిలవటం నేర్చుకుని ఉండొచ్చుగా. నువ్వు ఊరికి నస పెట్టకే. అమ్మా, అంత తోపు తోసావేంటే? నడ్డిరిగిపోయినట్టుంది. ఏమో, ఒకవేళ నువ్వే ఆడయ్యి అంత అయిపోయాక అని అయ్యదో నువ్వు నవ్వేసావనుకో, నా బతుకు బస్ స్టాండ్ లో బజ్జీలు అమ్ముకోవటమేగా. అంటే అంటే ఆడెవడో తేలే వరకు నా బతుకు మాడాటైపోయినా? అంతేగా మరి. పడకా లే 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 లే. అదేంటి? నిన్ను సచ్చినాడాని. రేయ్, నీ ఎంత తేలుస్తానో నీ ఎంత తేలుస్తా. ఏటదే? అద్దులయ్యో. ఏంట్రా కళ్ళు కనపడ్డా? అదే అదే గుర్రాలకి పళ్ళుతో వస్తున్నాను నాన్న. సరసాలే పళ్ళుతో వస్తున్నాను. When I fall in love. ఏంటే పొద్దునే గోలా? ఏమైంది? నా శీలం గంగలో కలిసిపోయిందా? ఆ సచ్చినాడు గుగ్గిళ్ళు మింగినట్టు నా శీలం మింగేశాడు. అయ్యో అయ్యో అయ్యో, చిచి, నువ్వు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎందుకు వీల్లేదు? అది చేసిన తప్పేంటి? మంగమ్మ నా పిన్నంటే వీడు ఒప్పుకోడా? హనుమంతు నా తమ్ముడంటే నువ్వు ఒప్పుకోవా? మీ వల్ల దాని శీలం నాశనం అయిపోయింది. అది ఎక్కడ పోతే ఇక్కడ ఉంటుంది. నువ్వా? నేను అజిబాబున్నానా? కాదు, నేను అజిబాబుని. నేను అజిబాబున్నానా? నేను అజిబాబుని. నేను అజిబాబున్నానా? ఇంతకీ వీళ్ళల్లో ఎవరు అంజుబాబు, ఎవరు హనుమంతు? చెప్పవయ్యా. అబ్బా, ఈ అశ్వవంశానికి గొప్ప సిక్కొచ్చి పడిందే. వాలి సుగ్రీవుల్లో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అంటే శ్రీరామచంద్రుడే చెప్పలేకపోయాడు. నేనెంత గంగమ్మా? నేను చెప్పగలను. చెప్పు. మరిదితో శీలం పోగొట్టుకున్న నేను ఎవరికి ఏమవుతాను? మొగుడికి మరదలినా, మొగుడి తమ్ముడికి పెళ్ళన్నా? చెప్పు. ఈ చిక్కుముడి విప్పాలంటే, ఈ చిక్కుపడిన నా జుట్టు ముడి వేయాలంటే ఈ పెద్ద మనిషి వీళ్ళిద్దరికి తండ్రినేనని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కోసి చేతిలో పెడతా. తలక పక్షవాతం వచ్చింది. పక్షి కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నాడు. పోవటం గ్యారెంటే. గోవిందా గోవిందా. చేయాల్సిందంతా చేసి ఆరనే కొమాయే దీపం కర్పూరం. బాబు ఆగరా, ఆగు. ఆ దీపం ఆరినా ఈ దీపం ఆరినా ఆరిపోయేది మీ నాన్న దీపమేరా. ఇప్పుడు ఎలాగమ్మా? ఈ జుట్టుముడి వెయ్యకపోయినా పర్వాలేదు, తల్లో పేలు తీయకపోయినా పర్వాలేదు, జల్లో పూలు పెట్టకపోయినా పర్వాలేదు. ఆయన బ్రతుకుంటే అదే 10,000. రా బాబు. మంగమ్మ, దళపతి నా పతి అయినా నేనేనాడు ఇంత ప్రేమను చూపించలేదు. నిజమైన పతిభక్తి చూపించిన ఇల్లాలివి నువ్వు. ఆనాడు స్నానాల గదిలో చేసిన చిన్న పొరపాటుని గుర్తుపెట్టుకుని పక్క చూపులు కూడా చూడని పతివ్రతవు నువ్వు.
వాడు నీవాడే కాదు కాదు నీవాడే కాదు నీవాడే అసలు దీపాలు అర్పణ చేస్తుంటే అసలు ఎవడో తెలుసుకోండి. ఇద్దరి వాడు. ఈ మాట మీద ఉంటారుగా? ఉంటాం. అయితే అటు చూడండి. చెల్లి అక్క చెల్లి అక్క రా వెళ్దాం. ఏమండి మీకేం కాలేదు కదా? మామకు పక్షవాతం కాదు అసలు, మేమంతా కలిసి నాటకం ఆడాం. మరి నీ శీలు ఎక్కడికి పోలేదు, భద్రంగా ఉంది. ఆయన మా ఆయన పతి కోడి సచ్చినోడా, మళ్ళీ మొదలైందని రోగం. ఇంకోటి చెల్లి నా శేష జీవితం తీర్థయాత్రలు గడుపుతాను, వీటి సకలింపుకు కళ్ళెం వెయ్యి. వస్తాను చెల్లి, వెళ్ళొస్తానయ్యా. నాన్న అంజి వస్తానత్తా. ఎక్కడికి వెళ్తావే అమ్మా? నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు పద. అమ్మగారు తమ్ముడు గారైనటువంటి అయ్యగారు బామ్మర్ది గారైనటువంటి శ్రీ 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 వెంకట గారు ఏం చేస్తున్నారు?